నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో వైసీపీ పార్టీని ఉద్దేశించి ఈ సినిమా కానీ ఈ ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే ఆ వచ్చే 11 సీట్లు కూడా వచ్చేవి కాదని చెప్పేసి అని ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తానండి. అంతర్రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఎదురుగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. అది ఆయన మాట్లాడింది. అయితే దానికి సంబంధించి లండన్లో ఒకడు ఉంటాడు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత అని చెప్పేసి అని. ఆడే రోతనా కొడుకు. రోతలో మామూలు రోత కాదు, పరమ రోత. ఆడు లఫూటు గిఫూట్ అని చెప్పేసి అని 30 years పృథ్వీని ఉద్దేశించి వేసిన పోస్ట్ మాట సార్ చదివినిపిస్తాను చూడండి. ఇటువంటి లఫూట్ గాలను ఉన్నతమైన పదవి ఇవ్వడం జగనన్న చేసిన పెద్ద తప్పు. వీడు ఇలాంటి నీచ మనస్తత్వం కలిగిన వాడికి ఆ పార్టీయే కరెక్ట్ అని చెప్పేసి అని వాడు మాట్లాడే మాటలు. ఒకవేళ నీచ మనస్తత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి నాయకులు మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎంటైర్ పార్టీ మొత్తం నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డితో సహా ఇలా కార్యకర్తలతో సహా. ఇప్పుడు పృథ్వీకి ఆ మాత్రం కడుపు మనకు ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ దొరికిన ప్రతిసారి, తనకు అవకాశం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని తన సెటైర్లతో ఒక రకంగా ఆడుకుంటున్నాడు. ఎందుకు అంటే తను ఏదో వెనక నుంచి పట్టుకున్నాడో ఆడియో బయటకు వచ్చింది, తనని పార్టీ నుంచి పదవి నుంచి తొలగించేశారు. అయితే అదే సందర్భంలో ఇంకా మిగిలిన వ్యక్తులు అంబటి రాంబాబుతో కూడా ఆడియో లీక్ అయింది. అంబటి రాంబాబుని సస్పెండ్ చేశారా? చేయలే. అవంతి శ్రీనివాస్ సస్పెండ్ చేశారా? లేదు. గోరంట్ల మాధవ్ ఏమైంది? డైరెక్ట్ జిమ్ వీడియో. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గొడ్లిపి చూపించారు కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా? పైగా తీసుకోకపోగా అంబటి రాంబాబుకి ఏమో ఆడియో లీక్ అయిన తర్వాత మంత్రిని చేశాడు అంబటి రాంబాబుని. గోరంట్ల మాధవ్ ఈ వీడియో లీక్ అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత రీసెంట్గా నిన్న కాక మొన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్టింగ్ ఇచ్చాడు, పార్టీ పదవి. అలాగే అనంతబాబు అయితే చెప్పుకోవాల్సి లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు కదా, మనం చూసాం కదా రీసెంట్గా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసినా పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మరి పృథ్వీ చేసిన తప్పేంటయ్యా? ఇంకా ఏం మాట్లాడుతూ వినిపిస్తుంది. అది ఇలా వాళ్ళందరినీ తీసుకొచ్చి పోగేసిందే మీరైతే. పైగా వాళ్ళ మనస్తత్వం అలాంటిది, వాళ్ళు లఫూటుగాళ్ళు, వీళ్ళ లఫూటుగాళ్ళు. బూతులు తిట్టే వ్యక్తులందరినీ కూడా పెంచి పోషించిన లఫూట్ ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అంటే నేను అనకూడదు జగన్మోహన్ రెడ్డి లఫూట్ అని, చెప్తున్నా ఉదాహరణకి. ఎందుకంటే కొడాలని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బూతులు తిట్టే మీ రోత బ్యాచ్ కావచ్చు. కానీ నిజంగా గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పృథ్వీ మాట్లాడిన మాటలు చిన్న మాటలేం కాదు. అప్పుడు అధికారంలో ఉన్నారు, అదొక రకమైన కైపులో ఉన్నారు కాబట్టి మాట్లాడాడు. తనకేదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు అలాగని చెప్పేసి మేము పృథ్వీని మొయ్యము. ఒకవేళ ఎంత మారినా, ఎంత మార్పు వచ్చినా మాకు ఆ మాటలో గుర్తుంటే తప్పితే ఇప్పుడు భజన చేసినంత మాత్రాన పృథ్వీ మా కళ్ళకైతే మంచోడు అయిపోవడం. సో విమర్శించమంతే. పార్టీలో ఉన్నాడు, కూటమి పార్టీలో ఉన్నాడు కాబట్టి విమర్శించమంతే. కానీ ఇలాగ రెచ్చిపోయి మాట్లాడంటే ఇంకా పృథ్వీ కొద్దిగా పర్వాలా. ఎక్కడో కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూత్ తిట్టడమో ఇంకోటి తిట్టడమో చేయడు. కానీ మీరు అలా కదే, నువ్వు కానీ ఆ పంచ ప్రభాకర్ గారు కానీ. ఒకవేళ పృథ్వీదే నిజంగా నీచ మనస్తత్వం అయితే మరి నీదిరా ఏరా, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు. అలాగే ఆ పంచ ప్రభాకర్ గారు అయితే లకారాలతో సంబోధించి మాట్లాడేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత, కార్యకర్తల చేత డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి చేత స్క్రిప్ట్ ఇప్పించేసి మరి అమనాబూతులు తిట్టించేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి లఫూట్ కాదేంటి? మరి జగన్మోహన్ రెడ్డిది నీచ మనస్తత్వం కాదేంటి? అక్కడ దాకా ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభల పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభల్లో మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించాడు లేదా? జోగి రమేష్ చేత ఆ వీడియోలు ఇప్పటికే ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద ఉండగా మంత్రిగా జోగి రమేష్ చేత బూతులు తిట్టించాడు. కనీసం మైక్ తీసుకొని తప్పు అలా మాట్లాడకూడదు, వ్యక్తిగత విమర్శలు చాలా తప్పు. మనం ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి, బూతులు తిట్టొద్దు, విధానపరంగా మాట్లాడాలని చెప్పేసి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? అసెంబ్లీలో రోజా మాట్లాడినప్పుడు కానీ అదే జోగి రమేష్ అసెంబ్లీలో రఘురామకృష్ణరావు ఉద్దేశించి ఫారం బుక్ ఎదవని మాట్లాడాడు. ఏ రోజైనా ఖండించాడయ్యా? ఖండించకపోగా మీరు బూతులు తిడితేనే
మీకు పార్టీలో మంచి పదవులు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి మీ కార్యకర్తలను చాలామంది ముసుగులు వేసాడు. నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా చాలామంది రెచ్చిపోయారు. ఇవాళంటే ఎవడో కనబడట్లేదు, కానీ ఓడిపోయిన తర్వాత ఎవడో కనబడట్లా. అంతకుముందు మీ పేలాపన ఇలాంటి నీచ మనస్తత్వం అని చెప్పేసి నేను ఒక వేసావు కదా పోస్టు, అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉండేవారు. యూట్యూబ్లో చూసుకున్నా, మేధావుల రూపంలో చూసుకున్నా, అబ్బో పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పెట్టించేసి మనం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బుద్ధులు తిట్టించేసాం. మనం వాళ్ళంతా ఓడిపోయిన తర్వాత గైబు. ఆ బోరిగాడు అనిల్ గాడు, ఆ వర రవీందర్ రెడ్డి గాడు, ఇంటూరు రవికిరణ్ గాడు, అలాగే ఇంకా చాలామంది ఉండేవారు. వాడు ఆర్ఎంకేఆర్ ప్యాక్స్ అని చెప్పేసి అని మన్విత్ కృష్ణారెడ్డి, ఆ తర్వాత అభిచేతాస్ అని చెప్పేసి ఒక మహిళ. అయ్యో మహిళ పేరు మాత్రమే మహిళ. మాటలంటే మనం కూడా మాట్లాడలేం, అంత దారుణంగా, చాలా దారుణంగా మాట్లాడేవారు వాళ్ళంతా కూడా. ఇవాళ అన్నీ మూసుకుని ఉన్నారు. కాబట్టి ఏంటంటే గెలిచినప్పుడు మాట్లాడటం పనోడతనం కాదు, అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు మాట్లాడగలగాలి. అర్థమైందా? మనం అధికారంలో ఉన్నప్పుడు బుద్ధులు తిట్టించేసి తర్వాత తిరిగి ఎవడైనా మనం ఒక మాట అంటే నీచ మనస్తత్వం, వాళ్ళ పుట్టుగాడు, వీళ్ళ పుట్టుగాడు. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తెచ్చిపించినప్పుడు ఏమైంది? వీళ్ళందరి చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించినప్పుడు ఏమైపోయింది? ఆ రోజు మనం సంకల్పం తీసుకున్నాం కదా. పోసాని కృష్ణమూర్తిలో ఉన్నాడు, ఆడంత లోఫరాదు ఇంకొకడు ఉన్నాడు, తప్పుడు ఎదవా. ఆడు ఏ రేంజ్లో మాట్లాడి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే, వయసులో పెద్దవాడు అయిపోయాడు, కానీ వాడు మాట్లాడిన భాషకి కనీస మర్యాద కూడా నాకు ఇవాళ కూడా ఇవ్వద్దు కాదు. కనీస మర్యాద లకారాలతో సంబోధించి మాట్లాడాడు. పోసాని కృష్ణమూర్తి ఒకడనే కాదు, ఎవడైనా సరే మీరు అధికారంలో ఉండగా మీ పార్టీ తరఫున ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా సరే లకారాలతో సంబోధించి వాడెదవా, ఈడెదవా, ఆడెదవా అలాగా. ఇంకా నేను పృథ్వీ సంతోషించాలి, జగన్మోహన్ రెడ్డిని వెదవా అని చెప్పేసాను అలా. కానీ నిజంగా అదే స్టేజ్ పోయిన కానీ లేదంటే ఎప్పుడైనా ప్రెస్ మీట్లోని ఆడొక ఎదవా అని చెప్పేసాను అనడానికో గుండె ఆగిపోయి సత్తారు ఎదవలారు మీరంతా కూడా. నిజంగా చెప్తున్నా. కానీ పృథ్వీ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాడో అదేవిధంగా వీళ్ళ కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని తిరిగి తిట్టారనుకో ఈ కార్యకర్తలందరూ గుండెకి సత్తారు. ఒకసారి ఊహించుకోండి. పోసాని కృష్ణమూర్తి అదే రోజు జగన్మోహన్ రెడ్డిని తిడితే అక్కడ మళ్ళీ ఖమ్మాన్ని తీసుకొచ్చేస్తారు. ఇంకెవడన్నా మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చేస్తారు అక్కడ. వీళ్ళ పార్టీలో కూడా తిట్టేయచ్చు. లక్ష్మీ పార్వతి చేత నారా లోకేష్ గారు ఎన్ని మాటలు అనిపించాడు జగన్మోహన్ రెడ్డి. పోసాని కృష్ణమూర్తి చేత పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అనిపించాడు. కొడాల నాని చేత చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టలేదా? రోజు అయితే తిట్టించలేదా? ఎంతమంది నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి పచ్చి బూతులు మాట్లాడించాడు.